హాయ్ హలో గైస్, ఈరోజు వీడియో మాత్రం హైలైట్ అనమాట. ఒక యూనిక్ ఏఐ సైట్ మనకు దొరికింది. ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్లో ప్రతిదీ మనకు ఒక డ్యూరేషన్ అనేది మన లిమిటెడ్గా ఉంటుండే 5 సెకండ్స్ 8 సెకండ్స్ లేదా మనం ఎక్స్టెండ్ చేసుకునేలాగా అట్లా. కానీ ఇప్పుడు మనం ఎంటర్ చేయబోయే సైట్ మనకి 1 మినిట్ 2 మినిట్స్ అట్లా హాఫ్ అన్ అవర్ వరకు చేసుకోవచ్చు. ఫ్రీగా అయితే మనం 1 మినిట్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీగా అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా. సో ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మనకి ఎంతైనా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇప్పుడు వీడియో INU సైడ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎట్లా చేయాలి అనేది. సో ఇక్కడ వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత ఫ్రీగా ఇక్కడ సైన్అప్ చేసుకోవచ్చు. ర్యాండమ్ టెంపరరీ ఈమెయిల్తో సైన్అప్ చేసుకొని ఫ్రీగా మనం క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ రివ్యూస్ మొత్తం ఓవర్వ్యూ ఉంది, దాని సైట్కి సంబంధించిన FAQs. సో ఇక్కడ మనకి స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్లో AI వీడియో కన్వర్టర్ అని, రైట్ సైడ్లో క్యారెక్టర్ క్రియేషన్ అని. సో ఇక్కడ అవి యూజ్ చేయాలంటే మనం సైన్అప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ యువర్ అకౌంట్. మీరు టెంపరరీ మెయిల్ అడ్రస్ తోటి ఇలా సైన్అప్ చేద్దాము. సో నేను దానికోసం టెంప్ మెయిల్ సైట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకొని సో ఆ ఈమెయిల్తో నేను ఇక్కడ క్రియేట్ అకౌంట్ దగ్గర సైన్అప్ చేస్తున్నా. సో మీరు ఏదైనా నిక్ నేమ్ ర్యాండమ్గా ఇచ్చేసేయండి, మీ నేమ్ ఇచ్చినా పర్లేదు. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి క్లిక్ చేస్తే కోడ్ అనేది అక్కడ మనకి ఇన్బాక్స్లో అపియర్ అవుతుంది. అక్కడ నుంచి మనము ఇక్కడ ఇన్బాక్స్లోకి వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కిందికి స్క్రోల్ చేస్తే కోడ్ అనేది ఇక్కడ కనబడుతుంది, 6 డిజిట్స్. సో అది కాపీ చేసేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసేసి క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ కొట్టగానే మనకి ఇన్స్టెంట్గా క్రెడిట్స్ అనేది వచ్చేసినాయి, 500 క్రెడిట్స్. సో మనము సీన్ బై సీన్ ఇక్కడ మనము క్రియేట్ చేద్దాం వీడియోని. ఇదంతా మనకు కావాలంటే మెంబర్షిప్, మనకి పెద్ద డ్యూరేషన్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ జనరేటర్ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం AI వీడియో జనరేటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్ వీడియో 16:9, పోర్ట్రేట్ వీడియో మనకు 9:16 ఉంటుంది కదా అట్లా. సో ఏదైనా రెజల్యూషన్ మనకు కావాల్సింది చేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇదన్నీ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ మనము క్రియేట్ చేయాలి ఇక్కడ. సో నేను ఇక్కడ క్రియేట్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సో నేను ల్యాండ్స్కేప్ వీడియో ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పెట్టేస్తున్నా, హిందీలో ఇట్లా నార్మల్గా వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. సో తెలుగు అయితే లేదు. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్లో మనకు కావాల్సిన స్టైల్, సో నాకు కార్టూన్ కావాలా, యానిమేషన్ కావాలన్నా, లేకపోతే GTA కావాలా, సో ఏదైనా మనకు సినిమాటిక్. సో నేను ఇక్కడ ర్యాండమ్గా సినిమాటిక్ క్రియేట్ చేసుకుంటున్నా. సో మనకి బేసిక్ స్క్రిప్ట్, స్మార్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. సో నేను స్క్రిప్ట్ కోసం ఇక్కడ మనకు చూడండి కింద డ్యూరేషన్ ఉంది. సో డైమండ్ ఐకాన్ ఉన్నాయన్నీ మెంబర్షిప్ అనమాట. 1 మినిట్ వరకు మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, మల్టిపుల్ ఈమెయిల్ అడ్రస్ అట్లా అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. సో ChatGPTలో ర్యాండమ్గా ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత స్మార్ట్ స్క్రిప్ట్లో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరేటింగ్ స్క్రిప్ట్. సో మనకి సీన్ బై సీన్ ఇట్లా చూపిస్తుంది. సీన్ 1లో షార్ట్ నెంబర్ 1, షార్ట్ నెంబర్ 2, షార్ట్ నెంబర్ 3 అట్లా మనకి ఫస్ట్ సీన్ ఇది టైటిల్ విత్ టైటిల్ అండ్ వీడియో మొత్తం మనకి డ్యూరేషను మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం నేను ఒక 200 వర్డ్స్ ఇచ్చిన, దాంతో మనము 1 మినిట్ వీడియో వరకు చేసుకోవచ్చు విత్ 13 షార్ట్స్ అంట. సో సీన్ 1, 2, 3, 4 అట్లా సీన్లో షార్ట్స్ మొత్తం కలిపి అదే చేసుకుంటుంది క్రియేట్. నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే సో ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ కాస్టింగ్. సో నేను ఇచ్చిన స్టోరీలో 3 క్యారెక్టర్లే ఉన్నాయి. ఒకటి ఫాదర్, మదర్ అండ్ సన్. సో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనికి సపరేట్గా మనము ఒక క్యారెక్టర్ మనకు కావాల్సింది ఇట్లా ఉండాలి క్యారెక్టర్ అని అనుకుంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను ఇచ్చి జెండర్ అండ్ ఇట్లా మనము ఏదైనా కేటగిరీ టైపు మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు నాకు కస్టమైజేషన్ కాదు, ఆటో కాస్టింగ్ కావాలి అన్నా మనం ఆటో కాస్టింగ్ కొడితే కొన్ని క్రెడిట్స్ తీసుకుంటుంది. సో ఫాదర్, మదర్, సన్ ర్యాండమ్గా అదే ఒక కాస్టింగ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఇస్తుంది ఇట్లా. సో నేను ఇచ్చిన స్టోరీలో ఒక నార్మల్ ఫార్మర్ స్టోరీ. సో ఫాదర్, మదర్ అండ్ సన్ 3 క్యారెక్టర్స్ని అది క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనము వీడియో జనరేషన్. సో క్యారెక్టర్స్ అయిపోయినాయి, మనకు స్టోరీస్ సీన్ బై సీన్ క్రియేట్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు మనం వీడియో లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి సీన్ బై సీన్ వచ్చిందనమాట. సో మొత్తం 13 వచ్చినాయి. సో ఇలా క్రియేట్ చేసేసినాయి స్టోరీ ప్రకారం. సీన్స్లో విజువల్స్ ఎట్లా ఉంటాయని చెప్పి. సో మనకు నచ్చిన సీన్ ఆల్ అట్ వన్స్ అనేది చేసుకోవచ్చు, లేదంటే 1 by 1 అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా సీన్ని మనం ఇట్లా ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇట్లా ఓవరాల్ వాయిస్ ఓవర్, లేదా నాకు ఫాదర్కి ఒక వాయిస్, మదర్కి ఒక వాయిస్, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. సో ఫాదర్, మదర్, సన్ ముగ్గురికి ఒక్కొక్క వాయిస్ ఇక్కడ ఇవ్వచ్చు వాయిస్ ఓవర్లో. సో నచ్చిన వాయిస్ మనం పిక్ చేసుకుందాం మార్తా అని. సో కావాలంటే శాంపుల్ ప్రివ్యూ అని కొట్టచ్చు. ఇక్కడ వాల్యూమ్ స్పీడు వాయిస్ ఓవర్ది. సో అది అయిపోయిన తర్వాత యానిమేట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్లీ వీడియో అనేది మనము యానిమేట్ చేయాలి స్టెప్. సో వాయిస్ ఓవర్ అయిపోయింది. సో ఇక్కడ మనకు యానిమేట్ 1, యానిమేట్ ఆల్ అని ఉంది. సో 1 by 1 చేసుకోవచ్చు, లేదా ఆల్ అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక్కటి అయితే చేస్తున్నా. సో 4th షాట్ అనమాట ఇది ఒక షాట్, ఇది ఒక శాంపుల్. సో ఆల్ షాట్స్ ఒకేసారి చేసుకోవచ్చు, ఇట్లా 1 by 1 అయినా చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా ప్రివ్యూ చేసుకొని చూసుకోవచ్చు మ్యాచ్ అవుతుందంటే, లేదంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ ఇక్కడ షార్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకో షార్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రీగా మనకు కంప్లీట్ 13 షార్ట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్కి సంబంధించిన వాయిస్ ఏదైనా ర్యాండమ్గా ప్రివ్యూ చేసి చూడండి, మ్యాచ్ అవుతుంది అనిపిస్తే ఆ వాయిస్ని దానికి అకార్డింగ్గా చేంజ్ చేసుకొని సెట్ చేయొచ్చు. సో మొత్తం వాయిస్ మ్యాచింగ్ అంతా అయిపోయిన తర్వాత షార్ట్స్ క్రియేషన్ ఇక్కడ లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ సెట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకి కవర్ సెట్టింగ్స్, మనకి ఇక్కడ టైటిల్ ఎలా ఫాంట్ స్టైల్ కావాలంటే మొత్తం కవర్ టైటిల్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. మా సబ్ టైటిల్స్ కూడా కింద ఎలా కావాలి స్టైల్ అనేది ఫాంట్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 50 పెడితే బెటర్. సో నచ్చిన బీజిఎం మనం అక్కడ సెట్ చేసేసి 50లో పెడితే కొంచెం నీట్గా వినిపిస్తుంది మనకు. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ మనం ల్యాండ్స్కేప్ కోసం చేస్తున్నాం. 16:9 మనకు ఫుల్ రెజల్యూషన్ 1080 వరకు చేసుకోవచ్చు. సో నా మ్యాక్సిమం క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ వీడియో జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ప్రో టిప్ ఏంటంటే, ఏదైనా వీడియోని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక సైట్ యూజ్ చేసుకొని దీన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఏఐ యూజ్ చేసి. సో క్లారిటీ అనేది మ్యాక్సిమం రెజల్యూషన్కి ఎన్హాన్స్ అవుతుంది. దానికోసమే ఈ సైట్ అన్నమాట. సో మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఈ సైట్లో మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న రెజల్యూషన్కి 2K 4K అల్ట్రా హెచ్డీలో చేసుకోవచ్చు మనము. సో శాంపుల్గా ఇక్కడ వీడియో అండ్ ఇమేజ్ ఎన్హాన్సర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి వితౌట్ సైన్ ఇన్ మనం డైరెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న లోకల్ ఫైల్తో. సో నేను ఇక్కడ ఈ సైట్ యూజ్ చేసి ఇప్పుడు లోకల్లో ఉన్న వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోని ఎన్హాన్స్ చేసి మ్యాక్సిమం రెజల్యూషన్కి
అప్గ్రేడ్ చేస్తుంది. సో ప్రాసెసింగ్ అది. ప్రజెంట్ మన వీడియో డౌన్లోడ్ టైంలో ఉన్న రెజల్యూషన్ ఒరిజినల్ ఇలా ఉంది. ఒరిజినల్ ఇది ఎన్హాన్స్డ్ అనమాట. సో అల్ట్రా హెచ్డీలోకి కన్వర్ట్ చేసింది. సో దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లో మనం ఇంకో ఆప్షన్ చూసినాం కదా, క్యారెక్టర్ క్రియేషన్. అది కూడా ఒకసారి చూద్దాము. నాకు నచ్చిన క్యారెక్టర్ని మనము జనరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ, క్రియేట్ క్యారెక్టర్. సో మనకు నచ్చిన క్యారెక్టర్ని మనము డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ క్రియేట్ చేసి. సో ఏదైనా నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చి ఏ స్టైల్లో కావాలన్నా 3D కార్టూనా, సినిమాటిక్, హారరా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ ఇచ్చి జెండర్ ఏది కావాలో, మేల్ ఫీమేల్ లేదా కేటగిరీ, హ్యూమన్ కావాలా, నార్మల్ కావాలా, ఇప్పుడు ఏజ్లో యూత్, కిడ్ ఎట్లా అయినా మీకు కావాల్సింది క్యారెక్టర్ని స్టోరీని బట్టి క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రెడిట్స్ అనేది తీసుకుంటుంది. సో ర్యాండమ్గా నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తున్నా. మనం ప్రాంప్ట్ కూడా ఇవ్వాలి. సో ఇట్లా ఒక క్యారెక్టర్ని ఏదైనా ర్యాండమ్గా మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సైట్ యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా మంచి క్వాలిటీ, డ్యూరేషన్ ఎక్కువ కావాలంటే ఈ సైట్ కోసం ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్.